అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు లోక్సభ స్థానానికి నాకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు సార్ గారు టికెట్ కేటాయించినందుకు మొట్టమొదటిగా సార్ గారికి ఈ ఆలూరు గడ్డ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేగాక వాస్తవంగా నేను ఇక్కడ మీ ఆలూరు పట్టణ ప్రజలకు ముఖ్యమైన విషయం చెప్పుకోవాలనుకుంటున్నాను. వాస్తవంగా ఏమంటే నా రాజకీయ ప్రస్థానంలో అతిపెద్ద మైలురాయి ఈ ఆలూరుగడ్డ అనే వాస్తవం. ఎందుకంటే ఒక మహాసభ పెట్టాము, ఇక్కడ మహాగర్జన పెట్టాము. ఇదివరకే మీకు అందరికీ తెలిసిన విషయం. ఇక్కడ ఆ గర్జన నుంచి ఇక్కడ బీజం నాటాము. ఈ ఆలూరు ప్రాంతం డెవలప్మెంట్ కూడా రేపు నేను చట్టసభలో నేను పంపిస్తే నా గుండెలు నాటుకుపోయిన విషయం వాస్తవంగా ఈ ఆలూరుగడ్డల నుంచే మొదలుపెట్టాను. డెవలప్మెంట్ కూడా ఏదంటే వేదవతి ప్రాజెక్ట్ వాస్తవం కాన్సెప్ట్ అంతా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు సార్ గారు 1970 కోట్లు ఇస్తే కూడా ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ దాన్ని దశ లేకుండా ఒక అంగుళం పని చేయకుండా ఉన్న ఫలాన్ని దాన్ని నిలిపేసింది. కాబట్టి ఈ చట్టసభలకు ఎలక్ట్ అయిన తర్వాత మొట్టమొదటి పని నేను చేయబోయేది కూడా వాస్తవంగా ఈ సాయిబాబుడి సాక్షిగా చెప్తున్నాను. మొట్టమొదటి నేను చేసిపోయే కార్యక్రమం వేదవతి ప్రాజెక్టుని సంపూర్ణంగా చేసి ప్రతి ఎకరాకు త్రాగునీరు ఇవ్వాలి, ఈ ప్రాంతంలో ఆస్తులకల్లా త్రాగునీరు ఇవ్వాలని నా సంకల్పం మొట్టమొదట. ఎందుకంటే వాస్తవంగా నారా లోకేష్ సార్ గారు కూడా చాలాసార్లు చాలా వేదికల మీద ఈ ఆలూరు సమస్య చాలాసార్లు ప్రస్తావించారు. ఈ కర్నూలు పార్లమెంట్లో ఆలూరులో ఈ రోజు వరకు కూడా బిందెలు పట్టుకొని నీళ్ళ కోసం పడిగాపులు కాసే దుస్థితి ఉందని చెప్పేసి ఎస్పెషల్లీ ఈ ఆలూరు పట్టణం గురించే మాట్లాడారు చాలా వేదికల మీద. రాజమండ్రి తీసుకోండి, వైజాగ్ తీసుకోండి, ఎక్కడ చూసినా కూడా మీ ఆలూరునే తలుస్తున్నారు సార్. అంటే మరి ఆలూరులో వాటర్కి ఎంత కటకటాల పాలవుతున్నారో దాన్ని బట్టి అర్థమైంది. కాబట్టి సార్ ఏమంటున్నారంటే మిషన్ రాయలసీమ తీసుకుని వద్దామని చెప్పి మాకు మాటిచ్చారు. ఆ యువగలం పాదయాత్రలో గొప్ప సంకల్పం తీసుకున్నారు. ఈ ఆలూరుగడ్డ నుంచే నిర్ణయం తీసుకున్నారు సార్ వాస్తవంగా. అది ఎందుకంటే మాకు పదే చాలాసార్లు చెప్పారు ఆలూరు పట్టణం నీళ్ళ కొరత చాలా ఉందని చెప్పేసి. అందులో భాగంగా మిషన్ రాయలసీమలో భాగంగా మొట్టమొదట మన ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసుకొని సాగునీరు చేసుకొని ప్రతి ఎకరాకు, అంతేగాక ఇక్కడ జలాశయాలు నిర్మించుకొని చెరువులకు నీళ్లు నింపుకొని ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చే విధంగా కూడా కంకణం కట్టుకొని పనిచేస్తానని చెప్పేసి నేను ఇక్కడ మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అంతేగాక రాబోయే ఎలక్షన్లో ఏమాత్రం మీరంతా ఏమరపాటు లేకుండా జగన్మోహన్ రెడ్డి పరిపాలనను గద్దెదించడానికి మాత్రం ప్రతి ఒక్కరు కంకణం కట్టుకొని ఉండాలని చెప్పేసి నేను ఈ అందరూ మీడియా సమక్షంలో అడుగుతున్నాను. ఎందుకంటే మరొక్కసారిగా దుష్ట పరిపాలన కోరుకున్నామంటే ఇప్పటికే మనం ఎంతో నష్టపోయి ఉన్నాం. అతిపెద్ద పార్లమెంట్ ఏదైనా ఉందంటే కర్నూలు పార్లమెంటే వాస్తవం. 20,16,000 జనాభా కలిగినటువంటి ఈ పార్లమెంట్లో స్వాతంత్రం వచ్చి ఇన్ని ఏళ్ళు అయితే కూడా ఒక ఎకరాకు కూడా సాగునీరు లేదు వాస్తవంగా ఈ కర్నూలు పార్లమెంట్లో. ఎందుకంటే ఒక డ్యామ్ అంటూ లేదు చెప్పుకోవడానికి, ఎక్కడ కూడా ఒక చెరువు అంటూ లేదు. అంటే దీన్ని బట్టి ఎంత దీనావసరం. ఎందుకంటే 13 జిల్లాలు తీసుకుంటే కూడా ఏ జిల్లానే తీసుకోండి బ్రహ్మాండంగా నీళ్లు పారుతున్నాయి, డ్యామ్లు ఉన్నాయి వాళ్ళకి, ఎక్కడికెక్కడ ఆయకట్లు ఉన్నాయి వాళ్ళకంతా. మన కర్నూలు పార్లమెంట్ ఆయకట్టు అనే పదంకి అర్థమే లేకుండా అయిపోయింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఎకరా సాగునీరు అందించడం నా ధ్యేయం. అందులో భాగంగా కూడా నేను చట్టసభలో మొట్టమొదటి ఈ వేదవతి ప్రాజెక్టును ఖచ్చితంగా నాకు ఇచ్చే ఈ చట్టసభలు 5 ఏళ్ళలో పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందించిన తర్వాతనే మళ్ళీ మీ అందరికీ ఓటడానికి వస్తానని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.